తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే పోలీస్ వ్యవస్థ కూడా అదే ప్రభుత్వ పరిపాలనలో భాగమే. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో పోలీస్ శాఖ పనితీరుపై భిన్నాభిప్రాయాలు ఎందుకు వినిపిస్తున్నాయి? కొంతమంది నేతలు పోలీసింగ్ వ్యవస్థ మరింత ప్రజా ప్రయోజనంగా మారాలని సూచనలు చేస్తుంటే, మరికొందరు నేతలు మాత్రం పోలీస్ శాఖ పనితీరు మెరుగ్గా ఉందని మెచ్చుకుంటున్నారు. ఇవి లాండ్ ఆర్డర్తో పాటు ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయాలన్న ఆలోచనలేనా, లేకుంటే వ్యవస్థలో ఇంకా మెరుగులు దిద్దాల్సిన అంశాలపై అంతర్గత చర్చ జరుగుతోందా? ఒకే పార్టీలో ఈ భిన్న స్వరాల వెనుక కారణం ఏంటి? తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థపై కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ కాలంలో పరిపాలనలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్న అభిప్రాయం ఒకవైపు ఉంటే, ఇంకా కొన్ని వ్యవస్థల్లో మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందన్న చర్చ మరోవైపు వినిపిస్తోంది. ఈ చర్చలు ప్రతిపక్షాల నుంచే కాదు, సొంత పార్టీ నేతల మధ్య కూడా జరుగుతుండడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రత్యేకంగా పోలీస్ శాఖ పనితీరుపై పార్టీ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. కొంతమంది నేతల అభిప్రాయం ప్రకారం పోలీస్ శాఖ లా అండ్ ఆర్డర్తో పాటు ప్రజలకు అందే సేవలను మరింత సమర్థంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలతో మమేకమయ్యే ఫ్రెండ్లీ పోలీసింగ్ను ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు క్షేత్రస్థాయిలో మరింత స్పష్టంగా అమలవ్వాలంటే పోలీసింగ్ వ్యవస్థలో నిరంతర సమీక్ష అవసరమని పార్టీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. అదే సమయంలో ఇంకొంతమంది నేతలు మాత్రం పోలీస్ శాఖలోని కొందరు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు తమ విధులు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారంటూ మండిపడుతున్నారు. పోలీసుల ప్రధాన బాధ్యత అయిన లా అండ్ ఆర్డర్ను పట్టించుకోకుండా భూ వివాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్స్ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత వ్యవహారాలపై ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ ప్రతిష్టకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొంతమంది అధికారుల పనితీరు గత ప్రభుత్వ కాలాన్ని గుర్తు చేస్తోందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మారినా అధికారుల పనిశైలిలో పూర్తి స్థాయిలో మార్పు రాలేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇది విమర్శగా కాకుండా వ్యవస్థను మరింత మెరుగుపరచాలన్న సూచనగా మాత్రమే చూడాలన్న వాదన కూడా అదే స్థాయిలో వినిపిస్తోంది. మరోవైపు పోలీస్ శాఖ పనితీరును సమర్థించే నేతలు ఉన్నారు. వారి అభిప్రాయం ప్రకారం గతంతో పోలిస్తే ప్రస్తుతం ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ బలోపేతమైందని, ప్రజలకు చేరువయ్యే విధానాలు పెరిగాయని వారు చెబుతున్నారు. పోలీసింగ్లో సాంకేతిక వినియోగం, త్వరిత స్పందన, ప్రజలతో కమ్యూనికేషన్ పెరగడం వంటి అంశాలు ప్రస్తుత వ్యవస్థ బలాలుగా వారు ప్రస్తావిస్తున్నారు. ఇక ఒకే పార్టీలో ఇలా భిన్న అభిప్రాయాలు వినిపించడం సహజమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది అంతర్గత విభేదాలుగా కాకుండా పరిపాలనను మరింత మెరుగుపరచాలన్న సమీక్షా ప్రక్రియగా చూడాలంటున్నారు. ప్రజా ప్రభుత్వంలో వ్యవస్థలపై చర్చ, సూచనలు, అభిప్రాయాలు ఉండడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన లక్షణమేనని విశ్లేషిస్తున్నారు. పోలీసింగ్ వ్యవస్థ అనేది నిరంతరం మారుతూ, మెరుగుపడుతూ ఉండాల్సిన వ్యవస్థ. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే దాని ప్రధాన లక్ష్యంగా ఉండాలి. అందుకే పార్టీలో వర్గాలు జరుగుతున్న ఈ చర్చల్ని పాజిటివ్ దిశలో తీసుకువెళ్లి ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏ వ్యవస్థలో అయినా సమీక్షలు, సూచనలు సహజమే. అందరి సమన్వయంతో పోలీసింగ్ మరింత ప్రజానుకూలంగా మారితే అదే ప్రజా ప్రభుత్వానికి అసలైన బలం అవుతుందన్న అభిప్రాయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.